ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు కూడా చాలా కష్టపడేవాడు. కానీ అతనికి పెద్దగా కోరికలేమీ లేవు. అతనికి ఒక అందమైన భార్య ఉంది. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. కానీ ఆమె మాత్రం తన భర్తను అస్సలు పట్టించుకునేది కాదు. తను ఎప్పుడూ తన అందం చూసి మురిసిపోతూ ఉండేది. ఖరీదైన మేకప్ సామాన్లు, ఖరీదైన బట్టలు అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకోసం భర్తను ఇంకా డబ్బులు కావాలని అడిగేది. అతను ఆమెను సంతోషపెట్టడానికి ఇంకా కష్టపడి పనిచేసేవాడు. అయినా ఆ డబ్బులు ఆమెకు సరిపోయేవి కావు. కొద్ది రోజులకి ఆమెకు జబ్బు చేసింది. ఎందుకంటే ఆమె అందం మీద పెట్టిన శ్రద్ధ ఆరోగ్యం మీద పెట్టలేదు. కొద్ది రోజులకి ఆమె చనిపోయింది. చనిపోయిన తన భార్యను చూస్తూ పగలు రాత్రి అని తేడా లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తనకు ఉన్నదంతా అమ్మేసి ఒక చిన్న పడవను కొన్నాడు. తన భార్యను తీసుకువెళ్ళి ఆ పడవలో ఉంచాడు. తనకి ఒక నమ్మకం, ఈ నదులు కొండల వెనకాల దేవుళ్ళు ఉంటారని, వాళ్ళు తన భార్యను మళ్ళీ బ్రతికిస్తారని అనుకున్నాడు. అలా అతను నదిని దాటాడు. ఎత్తైన కొండలు ఎక్కాడు. చివరకు ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక ముసలివాడు కనిపించాడు. ఆ ముసలి వ్యక్తిని దేవుడనుకొని అతనితో ఇలా అన్నాడు. తాత, నా భార్య చనిపోయింది. తనంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేను. నువ్వే ఎలాగైనా తనను బ్రతికించాలి. అందుకు ఆ ముసలి తాత ఇలా అన్నాడు. నువ్వు చాలా మంచి భర్తవి. నీకోసం నీ భార్యను బ్రతికిస్తాను. నీ శరీరం నుండి 3 చుక్కల రక్తాన్ని ఆమె నోట్లో వేశావంటే ఆమె తిరిగి బ్రతికొస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆమె శరీరం నుండి ఆ 3 చుక్కల రక్తం వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆమె తిరిగి చనిపోతుంది. జాగ్రత్త. అతను ఎంతో సంతోషంతో తన శరీరం నుండి 3 చుక్కల రక్తాన్ని తన భార్యకు ఇచ్చాడు. ఏదో మాయ చేసినట్లు వెంటనే ఆమె తిరిగి బ్రతికింది. తన భార్యను తీసుకుని సంతోషంగా తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. కానీ ఆమె మాత్రం సంతోషంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న కొద్ది పొలం కూడా లేదు. ఇప్పుడు తన అలంకరణలకు, ఖరీదైన చీరలకు తన దగ్గర డబ్బు ఉండదని బాధపడుతూ ఉంది. అలా వాళ్ళు ఒక గ్రామం చేరుకున్నారు. అప్పుడు భర్త, నేను తినడానికి ఏమైనా తీసుకువస్తాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళాడు. ఇంతలో అటుగా వెళుతున్న ఒక ధనవంతుడు ఆమెని చూశాడు. ఆమె అతనికి చాలా బాగా నచ్చింది. వెంటనే అతను ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో వస్తావా? నిన్ను ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటాను. నేను ధనవంతుణ్ణి అని చెప్పాడు. ధనవంతుణ్ణి అనేసరికి ఆమె అతనితో వెళ్ళిపోయింది. ఇంతలో తన భర్త వచ్చాడు. ఆమె కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలే. తను ఒక ధనవంతుడితో వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్నాడు. కొద్ది రోజులకి ఆమె అతనికి కనిపించింది. ఇప్పుడు అతనికి ఆమె మీద ఏమాత్రం ప్రేమ లేదు. అతను ఇలా అన్నాడు. నిన్ను ఎంత ప్రేమించాను, చనిపోయిన నిన్ను బ్రతికించుకున్నాను కూడా, నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ కోపంగా అరిచాడు. దానికి ఆమె ఇలా అంది. డబ్బు లేని నీ ప్రేమ నాకు అవసరం లేదు. ఇక నన్ను బ్రతికించిన నీ 3 చుక్కల రక్తం అంటావా? ఇదిగో తీసుకో అంటూ తన 3 చుక్కల రక్తాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే శరీరం నుండి ఆ రక్తం బయటకు వచ్చిందో ఆమె వెంటనే చనిపోయి ఒక దోమలా మారింది. అప్పటి నుండి ఆ దోమ మనుషుల రక్తం తాగుతూనే ఉంది. ఎప్పటికైనా అందమైన అమ్మాయిని అవుతాను అని. కానీ ఇప్పటికీ జరగలేదు.